హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందూ సంప్రదాయం ప్రకారం మనం ఏ కొత్త పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడినే పూజిస్తాం. ఎందుకంటే ఎలాంటి విఘ్నాలనైనా విఘ్నేశ్వరుడు తొలగిస్తాడని చాలామంది నమ్ముతారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో 4వ రోజున గణేష చతుర్థి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడు జన్మించాడని చాలామంది నమ్ముతారు. ఇప్పటికే మనం వినాయకుడి పుట్టుక రహస్యాల గురించి తెలుసుకున్నాం. అయితే వినాయకుడికి ఏనుగు తలనే ఎందుకు అమర్చారు, అసలు గణేశుని ముఖానికి తొండమున్న ఘనముఖాన్నే ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూర్వకాలంలో గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అయితే ఈశ్వరుడికి మాత్రం గొప్ప భక్తుడిగా ఉన్నాడు. అందుకే శివుడి అనుగ్రహం కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అలా ఓ రోజు గజాసురుని ఎదుట ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. అదే సమయంలో గజాసురుడు ఈశ్వరుణ్ణి తన పొట్టలో నివాసం ఉండాలని, బయటకు రాకూడదని కోరుకుంటాడు. ఈ విషయం కొద్ది రోజుల తర్వాత పార్వతీదేవికి తెలుస్తుంది. అప్పుడు శ్రీ విష్ణుమూర్తిని సహాయం కోరుతుంది. అదే సమయంలో మహావిష్ణువు బ్రహ్మదేవుని సాయంతో నందిని తీసుకువెళ్ళి ఆ రాజు ముందు ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. నంది ప్రదర్శనను చూసి ఆశ్చర్యపోయిన గజాసురుడు మీకేం కావాలో కోరుకోమంటాడు. అప్పుడే మహావిష్ణువు తన పొట్టలో ఉన్న పరమేశ్వరుణ్ణి తిరిగి ఇవ్వాలని కోరుతాడు. అందుకు గజాసురుడు అంగీకరించి ఓ షరతు విధిస్తాడు. తాను మరణించిన తర్వాత తనకు భూలోకంలో అందరూ ప్రత్యేక పూజలు చేయాలని, తన చర్మాన్ని ఈశ్వరుడు ఎల్లప్పుడూ వస్త్రంగా ధరించాలని కోరుతాడు. అందుకు వారు కూడా ఒప్పుకుంటారు. మరోవైపు పార్వతీదేవి శివుడి రాక గురించి తెలుసుకుని స్నానమాచరించి వద్దామని సిద్ధమవుతోంది. ఈలోపే నలుగు పిండితో ఓ బాలుడి రూపాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసి లోపలికి ఎవ్వరికి రానివ్వద్దని చెప్పి స్నానం చేయడానికి వెళుతుంది. అప్పుడే అక్కడికొచ్చిన శివుణ్ణి బాలగణేశుడు అనుమతించకపోవడంతో తన తలను శివుడు ఖండిస్తాడు. అయితే ఆ బాలుడు తమ పుత్రుడేనని, తనను ఎలాగైనా బతికించాలని కోరడంతో అప్పుడు తన భటులకు ఇలా చెబుతాడు. ఉత్తర దిక్కున ఉన్న గజాసురుడి తలను తీసుకురమ్మని చెబుతాడు. అప్పుడు గజాసురుని ముఖాన్ని ఆ బాలుడికి అతికించడంతో వినాయకుడు గజాననుడిగా మారిపోయాడు. అలా గజాసురుని కోరిక కూడా నెరవేరింది. పురాణాల ప్రకారం వినాయకుడిని విఘ్నాలు తొలగించే సంకట్ మోచాక అని కూడా పిలుస్తారు. అంటే అడ్డంకులను తొలగించేవాడిగా. తన తొండం పొడవుగా వంకరగా ఉండటాన్ని గెలుపుకు ప్రతీకగా భావిస్తారు. సాధారణంగా గజరాజులు చాలా మెల్లగా స్థిరంగా ఉంటూ తమ గమ్యస్థానాలను చేరుకుంటాయి. వాటి కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి. అయితే అవి చాలా పదునైనవిగా ఉంటాయి. గజరాజులకు ఉండే పెద్ద పెద్ద చెవులు మనకు మంచి శ్రోతలు కావాలని సూచిస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.